పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె 21వ సామాన్య ఆదివారం. క్రీస్తు అసలైన గుర్తింపు, తిరుసభ పునాది, తాళపు చెవులు అన్న అంశాన్ని గురించి ఈ ప్రసంగంలో ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని ఆశీస్సులను పొందుదాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఈ లోక సంబంధమైన తత్వశాస్త్రాలను, రాచరికపు హోదాలను ప్రక్కన పెట్టి క్రీస్తు ఎవరో తన అంతరంగంలో నిజంగా గుర్తించి తిరుసభ సత్య సిద్ధాంతాల రక్షణ కోసం తన జీవితాన్నంతటిని ఎలా సమర్పించుకున్నాడో ఒక పునీతుని సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆయనే శ్రీసభ ఎంతో భక్తితో కొనియాడే పునీత అల్ఫోన్సస్ లిగోరి. ఇటలీ దేశంలోని ఒక గొప్ప కుటుంబంలో జన్మించిన అల్ఫోన్సస్ గారు కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొంది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాయర్గా, న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వాదించిన ఏ ఒక్క కేసులోనూ ఓడిపోలేదు. లోకమంతా ఆయన తెలివిని చూసి మెచ్చుకుంది. కానీ ఒకరోజు ఒక ముఖ్యమైన కేసులో ఆయన పొరపాటు వల్ల ఓడిపోవలసి వచ్చింది. ఆ క్షణంలోనే ఆయన లోకపు కీర్తి ఎంత వ్యర్థమో గ్రహించారు. ఆయన నిలబడి, ఓ లోకమా, నీవు ఎవరో ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఇక నీకు నాకు సంబంధం లేదు అని పలికారు. ఆయన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి క్రీస్తును తన జీవిత సర్వస్వంగా గుర్తించి ఒక గురువుగా మారారు. ఆయన కేవలం చదువుకున్న వారికే కాకుండా కొండ ప్రాంతాలలో ఉన్న నిరుపేద గొర్రెల కాపరులకు స్వార్థను ప్రకటించటానికి రెడెంప్టరిస్ట్ గురువుల సభను స్థాపించారు. దానినే మనం ఇప్పుడు రక్షక సభ అని పిలుస్తాం. క్రీస్తు ఎవరో స్పష్టంగా తెలుసుకున్నందుకే ఆయన శ్రీసభకు ఎన్నో కాలాతీతమైన నైతిక గ్రంథాలను వ్రాసి వేద పారంగతుడు కాగలిగారు. పునీత అల్ఫోన్సస్ గారి జీవితం మనకు నేర్పే పాఠం ఏంటి అంటే, ఈ లోకం ప్రభువును గురించి ఏమనుకుంటుంది అనే దానికంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఆయనను ఎలా గుర్తించాము మరియు ఆయనకు మన హృదయంలో ఎలాంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాం అనేదే చాలా ముఖ్యం. ప్రియమైన సోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభువు కైసరియా ఫిలిప్పీ ప్రాంతంలో శిష్యులను చూసి, నేను ఎవరినని మీరు అనుకుంటూ ఉన్నారు అని అడగడం మరియు పేతురు ఇచ్చిన సజీవ సాక్ష్యానికి ప్రతిఫలంగా శ్రీసభ తాళపు చెవులను అప్పగించటం ద్వారా మనకు సరిగ్గా ప్రభు ఇదే గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని అపారమైన జ్ఞానం మరియు ఆయన స్థాపించిన తిరుసభ యొక్క దైవీక అధికారాన్ని అనుభూతి చెందడానికి మనకు కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానించుకుందాం. ఆ 3 సత్యాలు: 1, దావీదు వంశపు తాళపు చెవి, దైవీక బాధ్యత; 2వది, దేవుని నిగూఢ జ్ఞానం, స్తోత్రబలి; 3వది, క్రీస్తు అసలైన గుర్తింపు, పేతురు అను బండరాయిపై తిరుసభ పునాది. ఈ 3 అంశాలను గురించి మనం ఈ ప్రసంగంలో ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. మన ప్రసంగంలో మొదటిగా దావీదు వంశపు తాళపు చెవి, దైవీక బాధ్యతను గురించి ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19, 21 మరియు 22 వచనాలలో దేవుడు ఒక అహంకారి అయిన అధికారిని తొలగించి నమ్మకస్తుడైన తన దాసునికి అధికారాన్ని ఇవ్వడం గురించి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. నేను నీ పదవి నుండి నిన్ను తోసివేయుదును, నీ స్థానం నుండి నిన్ను ఓడబెరికెదను, నేను నీ అంగీ వానికి తొడిగించెదను, నీ నడుము కట్టి వానికి కట్టించెదను, నీ అధికారమును వాడి చేతికి అప్పగించెదను, వాడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అయి ఉండును, దావీదు వంశపు తాళపు చెవిని వాని భుజము మీద పెట్టెదను, వాడు తీయగా ఎవడునూ ముయ్యలేడు, వాడు ముయ్యగా ఎవడునూ తీయలేడు అని మన మొదటి పట్టణంలో చదువుతాం. ప్రియ సోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబములలో లేదా సమాజంలో మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నారా, లేక స్వార్థంతో జీవిస్తూ ఉన్నారా? ఈనాటి మొదటి పట్టణంలో రాజభవనపు అధికారి పదవిలో ఉన్న షబ్నా అనే అధికారి గర్వంతో, స్వార్థంతో ప్రవర్తించటం వలన దేవుడు అతనిని పదవి నుండి తొలగించారు. అతని స్థానంలో ఎలీయాకీము అనే నమ్మకస్తుడైన దేవుని దాసునికి ఆ బాధ్యతలను అప్పగించారు.
అతనికి దావీదు వంశపు తాళపు చెవిని ఇవ్వడం అంటే సర్వాధికారాన్ని ఇవ్వడమే అని అర్థం. వాడు తీయగా ఎవడునూ ముయ్యలేడు, వాడు ముయ్యగా ఎవడునూ తీయలేడు అనే మాట దేవుడు ఇచ్చే తిరుగులేని దైవిక అధికారానికి సాదృశ్యం. మన అనుదిన జీవితంలో దేవుడు మనకు ఇచ్చిన చిన్న చిన్న బాధ్యతలను తల్లిదండ్రులుగా, గురువులంగా, విశ్వాసులంగా మనం ఎలా నెరవేరుస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆయన ఇచ్చే అధికారాన్ని స్వార్థం కోసం కాకుండా ఇతరులకు తండ్రి వలె సేవ చేయడానికి ఉపయోగించినప్పుడే దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. దేవుడు గర్విష్ఠులను తొలగించి దీనులకు ఎలా బాధ్యతలను మరియు తాళపు చెవులను అప్పగిస్తారో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని గొప్ప సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 15 మరియు 16 అధ్యాయాల ప్రకారం సౌలు రాజు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి గర్వంతో ప్రవర్తించినప్పుడు దేవుడు అతనిని ఇజ్రాయేలు సింహాసనం నుండి విసర్జించారు. అతని స్థానంలో గొర్రెలు కాచుకొనే సామాన్య బాలుడైన దావీదును ఎన్నుకొని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఇజ్రాయేలు రాజుగా అభిషేకించారు. దావీదు దేవుని హృదయానుసారుడై నమ్మకంగా బాధ్యతలను నెరవేర్చాడు. దేవుడు నమ్మకస్తులనే హెచ్చిస్తారు. మరో సంఘటన గమనిస్తే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మరియు 8 అధ్యాయాలలో ఈ విధంగా చూస్తాం. రాజభవనంలో హామాను అనే ఒక గర్విష్ఠుడైన అధికారి రాజు తరువాత అంతటి గొప్ప అధికారాన్ని, రాజముద్రను సంపాదించి దేవుని ప్రజలను నాశనం చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ చివరికి దేవుడు అతనిని ఉరికొయ్యపై ఎక్కించి అతని స్థానంలో నమ్మకస్తుడైన మొర్దెకైకి ఆ రాజముద్రను, తాళపు చెవులను అప్పగించారు. మొర్దెకై తన అధికారంతో దేశంలోని ప్రజలందరికీ రక్షణను తెచ్చాడు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన నీతియే నిజమైన రక్షణ. ప్రియ సోదరులారా, దేవుని అధికారాన్ని గురించి దర్శన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. ఫిలదెల్ఫియా సంఘ దూతకు ఇట్లు వ్రాయుము, పవిత్రుడు సత్యవంతుడు నగువాని సందేశమిది. దావీదు తాళపు చెవి ఆయన వద్ద ఉన్నది. ఇతరులు ముయ్యలేకుండా ఆయన తెరువగలడు, ఇతరులు తెరువలేకుండా ఆయన ముయ్యగలడు అని వ్రాయబడి ఉంది. అలాగే కీర్తన గ్రంథం 75వ కీర్తన 7వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. న్యాయము చెప్పువాడు దేవుడే, ఆయన కొందరిని తగ్గించును, మరికొందరిని హెచ్చించును అని చెప్తుంది. ఈరోజు మనం మన హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి వలె ఈ లోకపు హోదాలను, తాత్కాలిక సుఖాలను చూసి గర్వపడకుండా దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో నమ్మకంగా జీవించే ఆత్మీయ హృదయాన్ని కలిగి జీవించుదాం. మన ప్రసంగంలోని 2వ అంశంగా దేవుని మహోన్నతమైన జ్ఞానం, స్తోత్ర బలి గురించి ధ్యానిద్దాం. రోమియోలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 33, 34 మరియు 36 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత మహోన్నతము! ఆయన తీర్పులు శోధింప ఎంత ఆవశ్యకములు! ఆయన మార్గములు ఎంతో అగమ్యములు! ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? సమస్తమును ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన కొరకును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని పరిశుద్ధ పౌలు అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పఠనంలో అపోస్తులుడైన పౌలు దేవుని యొక్క అపారమైన అంచనాలకు అందని బుద్ధి జ్ఞానాలను చూసి ఆశ్చర్యపోతూ దేవునికి స్తోత్ర బలిని అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మానవాళి రక్షణ కోసం వేసిన ప్రణాళికలు ఎంత అద్భుతమైనవో మానవులు చిన్న బుద్ధికి అర్థం కావు. పరిశుద్ధ పౌలు గారు అంటారు, లోకంలో ఉన్న సమస్త సృష్టి ఆయన వలననే కలిగినది, ఆయన ద్వారానే నడిపించబడుతూ ఉంది, చివరకు అంతా ఆయన కొరకే ముగుస్తుంది అని అంటాడు. కాబట్టి మానవుడు దేవుడిని ప్రశ్నించే హక్కు లేదు, కేవలం ఆయనను స్తుతించాలి. మన జీవితాలలో కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నాకే ఈ కష్టాలను ఇచ్చాడు అని మనం దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ దేవుని జ్ఞానం నిగూఢమైనది. ఆయన చేసే ప్రతి పని వెనుక ఆత్మీయ రక్షణ దాగి ఉంటుంది. ఆ దైవిక జ్ఞానాన్ని మనం నమ్మినప్పుడే మన నోటి నుండి నిందలు కాకుండా స్తుతులు వస్తాయి. దేవుని మహోన్నత జ్ఞానాన్ని నమ్మి స్తుతించిన
గొప్ప జీవితాలను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ముఖ్యంగా యోబు గ్రంథం 1వ అధ్యాయం మరియు 42 అధ్యాయాల ప్రకారం యోబు తన ఆస్తిని, బిడ్డలను, ఆరోగ్యం అన్నీ కోల్పోయినప్పుడు దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించలేదు. అతడు రొమ్ము బాదుకోక యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికాడు. చివరికి దేవుడు యోబు తన సృష్టి మర్మాలను, జ్ఞానాన్ని వివరించినప్పుడు యోబు తన అల్పత్వాన్ని ఒప్పుకొని దేవుని ముందు సాష్టాంగపడ్డాడు. దేవుని జ్ఞానం మన శ్రమలను ఆశీర్వాదాలుగా మార్చగలదు. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో మరొక మంచి సంఘటన మనం చూస్తాం. పరిశుద్ధ కన్యమరియ తల్లి దేవదూత చెప్పిన గర్భధారణ విని మొదట ఆశ్చర్యపోయిన, భయపడిన దేవుని నిగూఢ జ్ఞానానికి తల ఒగ్గింది. ఆమె నా ప్రాణము ప్రభువును స్తుతించుచున్నది అని పాడుతూ దేవునికి అద్భుతమైన స్తోత్ర బలిని అర్పించింది. దేవుని మేలులను స్మరించుకోవడం మన ఆత్మీయ బాధ్యత. దేవుని జ్ఞానాన్ని గురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు నా ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును అని. దేవుని ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనవి. అలాగే 147వ కీర్తన 5వ వచనంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు అని. మన అనుదిన జీవితంలో మనకు అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా దేవుని నిగూఢ జ్ఞానాన్ని నమ్ముతూ ఆయనకు స్తోత్రాలను చెల్లిద్దాం. మన ప్రసంగంలోని 3వ అంశంగా క్రీస్తు అసలైన గుర్తింపు, పేతురు అనే బండరాయిపై తిరుసభకు పునాది గురించి ఆలోచిద్దాం. తిరుసభ పునాది గురించి ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 15, 16, 18, 19 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అందుకు ఆయన, అయితే నేను ఎవడినని మీరు భావించుచున్నారు అని వారిని అడుగగా, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సమాధానమిచ్చాడు. అందుకు యేసు, నీవు పేతురు, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, పాతాళలోకపు శక్తులు దీనిని జయింపలేవు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని విప్పుదువో అవి పరలోకమందున విప్పబడును. నీవు భూలోకమందు వేటిని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడును అని పేతురుతో చెప్పాడు ప్రభు. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు గలిలియా ప్రాంతాన్ని విడిచి అన్యజనులు ఉండే కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ లోకంలోని ప్రజలు నన్ను జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుకు లోక అభిప్రాయాలు అవసరం లేదు. ఆయన శిష్యులను చూసి, మీరు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగారు. అప్పుడు సిమోను పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అద్భుతమైన విశ్వాస సాక్ష్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ఆ సాక్ష్యానికి ఎంతో సంతోషించి, సిమోను, సిమోను, నీకు ఇది రక్త మాంసాలు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడు అని అన్నారు. యేసు ప్రభు అతని పేరును పేతురు అనగా రాయిగా మార్చి, ఈ రాయిపై నా సంఘాన్ని, నా యొక్క శ్రీసభను నిర్మించదను, పాతాళలోకపు అధికారాలు దాని ముందు నిలువలేవు అని వాగ్దానం చేశారు. అంతేకాదు, పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులను అనగా బంధించే, విప్పే దైవిక అధికారాన్ని అప్పగించారు. పేతురు మొదటి జగద్గురువుగా నియమించబడ్డారు. ఒకసారి మనం దీని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని గమనిస్తే, శ్రీసభ అనేది మానవులు స్థాపించిన సంస్థ కాదు. అది క్రీస్తు స్వయంగా పేతురు అనే రాయిపై స్థాపించిన దైవిక వ్యవస్థ. పేతురు వారసులైన జగద్గురువుల నడిపింపులో శ్రీసభ బోధించే సత్య సిద్ధాంతాలలో నిలిచినప్పుడే మనం క్రీస్తు యొక్క సజీవ శిష్యులమవుతాం. దీనికి పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన కొన్ని సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. యోహాను శుభవార్త 21వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభువు పునరుత్థానం తరువాత తిబేరియా సముద్ర తీరాన పేతురును చూసి, సిమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని 3 సార్లు అడిగాడు. పేతురు అవును ప్రభు అని పలికినప్పుడు యేసు ప్రభువు, నా గొర్రె పిల్లలను కాయుము,
నా గొర్రెలను పోషింపుము అని తన మందను అంతటిని అంటే స్త్రీ సభను నడిపించే పూర్తి గొర్రెల కాపరి బాధ్యతను పేతురుకు అప్పగించారు. క్రీస్తు అధికారం ఎల్లప్పుడూ ప్రేమతో కూడినది. మరో సంఘటన గమనిస్తే అపోస్తుల చర్యల గ్రంథం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. హెరోదు రాజు పేతురును బంధించి చెరసాలలో పెట్టినప్పుడు తిరుసభ అంతా అతని కోసం దేవునికి ఎడతెగక ప్రార్థన చేసింది. పాతాళలోక ద్వారములు నిలువలేవు అన్నట్లుగా దేవుడు తన దూతను పంపి జైలు తలుపులను తెరిపించి పేతురును అద్భుతంగా విడిపించాడు. తిరుసభను ఏ సాతాను శక్తి కూడా నాశనం చేయలేదు. క్రీస్తు పునాదిని గురించి పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. ఏలన యేసుక్రీస్తు దేవుడు చేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయజాలడు అని. ఆ క్రీస్తే పేతురును దృఢమైన రాయిగా మార్చారు. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో రాసినట్లుగా క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తులుల చేత ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే అని. మన ప్రసంగాన్ని ఇక ముగించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన జీవితాలకు ఎంతో గొప్ప పశ్చాత్తాపం, స్థిరత్వం, ధైర్యం లభించాయి. ఎలియాకీము వలె దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలలో నమ్మకంగా జీవిద్దాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు దేవుని మహోన్నతమైన జ్ఞానాన్ని విశ్వసించి నిరంతరం ఆ దేవుని స్తుతిద్దాం. పునీత అల్ఫోన్స్ లిగోరి గారి వలె ఈ లోకపు వ్యర్థమైన కీర్తి వెనుక పడకుండా క్రీస్తును మన జీవిత సర్వస్వంగా గుర్తిద్దాం. ఈరోజు యేసు ప్రభువు మీ హృదయ లోతులలోనికి చూస్తూ అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారు అని. ఆయన మీకు కేవలం కష్టాలలో గుర్తుకు వచ్చే దేవుడా, లేక మీ జీవితాన్ని నడిపించే సజీవ దేవుని కుమారుడా? తిరుసభ పట్ల, జగద్గురువుల బోధనల పట్ల మీకు ఎటువంటి విధేయత ఉంది? లోకంలో ఎన్ని తత్వశాస్త్రాలు వచ్చినా తిరుసభ సిద్ధాంతాలనే బండపై మీ విశ్వాసాన్ని నిర్మించుకోండి. పేతురు ఇచ్చిన తాళపు చెవుల అధికారం ద్వారా లభించే సత్ప్రసాదాలను, ముఖ్యంగా పాప సంకీర్తనము, దివ్య సత్ప్రసాదము యోగ్యంగా స్వీకరించండి. అప్పుడు ఏ సాతాను శక్తి మీ పాతాళలోక ద్వారములు అంటే మీ కుటుంబాలను ముంచివెయ్యలేవు. ఈ పవిత్ర బలిపీఠం వద్ద మనం ప్రభువు దివ్య శరీర రక్తాలనే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని హస్తాలలో పెడుతూ చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలోని సమస్త లోకపు ఆలోచనలను నీ పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నాం. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నా పూర్తి హృదయంతో నమ్మే బలమైన విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. నీవు స్థాపించిన స్త్రీసభ పట్ల, గురువుల పట్ల విధేయత కలిగి జీవించే కృపను నాకు దయచేయుము. నా అనుదిన జీవితంలో నీవు నాకు ఇచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తూ మహోన్నత జ్ఞానాన్ని నిరంతరం స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోని సందేహాలను తొలగించి దైవీక విశ్వాసంతో, పరిశుద్ధతతో మనలను నమ్మకమైన శిష్యులుగా నడిపించుదురుగాక. మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు సదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యు.